మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ విశ్వావసునామ సంవత్సరంలో 12 రాసుల వారికి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే వీళ్ళకి రాజ్యపూజ్యము అవమానాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. ప్రధానంగా మనం సంవత్సరం మొత్తానికి కూడా 4 గ్రహాలని చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అవే గురు, శని, రాహు, కేతువులు. ఎందుకంటే ఇవి ఒకే రాశిలో ఎక్కువగా సంచారం చేస్తూ అంటే ఎక్కువ కాలం సంచారం చేస్తూ ఉంటాయి కాబట్టి, సో వీటిని ఆధారంగా చేసుకొని ఈ 12 రాశుల వారికి కూడా శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. కుంభరాశి. కుంభరాశిలోకి ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, అలాగే పూర్వభద్ర 1-2-3 పాదాలు మనకి కుంభరాశిలోకి వస్తాయి. కుంభరాశి వాళ్ళకి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి అని కానీ చూసుకుంటే ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 7, అవమానం 5. వీళ్ళకి ఈ సంవత్సరం మెయిన్గా మనం చూసుకునే గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి గురు, శని, రాహుకేతులు. వాళ్ళ స్థితిగతులు కానీ చూసుకుంటే గురువు పశ్చిమ స్థానమందు, అలాగే శని భగవానుడు ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకి ధనస్థానమందు అంటే ద్వితీయమందు సంచారం చేయడం అనేది జరుగుతుంది. అంటే ఏళ్ళనాటి శని ఏదైతే ఉందో అది సెకండ్ వీళ్ళకి ఏదైతే ఉందంటే వ్యయస్థానం నుంచి వచ్చి జన్మ నుంచి వచ్చి ఇప్పుడు 2వ స్థానంలోకి వెళ్తున్నాడు. అంటే చివరి 2.5 సంవత్సరాలు వీళ్ళకి జరుగుతుందన్నమాట. అంటే సెకండ్ ఫేజ్ నుంచి థర్డ్ ఫేజ్లోకి వెళ్తున్నాడు. అలాగే రాహుకేతువులు కూడా జన్మ 7వ స్థానాల్లో సంచారం చేయడం అనేది జరుగుతోంది. ఈ రాశి వారికి కానీ ఈ సంవత్సరం కానీ చూసుకుంటే కొంత గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం కొంత చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఉంటాయండి. అయితే ఎందుకంటే ద్వితీయ స్థానమందు ఉన్నాడు కదా, అంటే ఇక్కడ ధనస్థానమందు ఉన్నాడు కాబట్టి ఆర్థికంగా కాస్త ఇబ్బందులు పడే అవకాశం అనేది, లేదా ఆర్థిక పరంగా కుటుంబ పరంగా అంటే ఆర్థికము కుటుంబము 2 కలుస్తాయి. అంటే కుటుంబ సభ్యుల ద్వారా కానీ కుటుంబ పరంగా కానీ ఖర్చులు అయ్యే అవకాశం అనేది ఇక్కడ కుంభరాశి వాళ్ళకి సంవత్సరం కనబడుతుంది. అలాగే ఎవరికైతే ఉద్యోగాలను చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఉద్యోగాలు అయితే వస్తాయి. అంటే నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతోంది. విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది. వాళ్ళు ఏదైతే విద్యార్థులు వాళ్ళ పోటీ పరీక్షలు అవైతే ఉన్నాయో వాటిలో విజయాలు సాధించడం అనేది ఉంటుంది. అయితే మే వరకు కూడా జన్మలో వీళ్ళకి రాహు రాడు కాబట్టి మే తర్వాత నుంచి కాస్త జీవిత భాగస్వామి విషయాల్లోనూ అలాగే భాగస్వామి వ్యాపార విషయాల్లో చిన్న చిన్న ఉడుదుడుకులు అనేవి ఉంటాయి. సంతానపరంగా కానీ చూసుకుంటే అనుకూల సమయంగా మనం చెప్పుకోవచ్చు. ఆరోగ్యపరంగా కూడా కొంతవరకు అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరైతే ఈ యొక్క కెమికల్స్ లేకపోతే ఈ కాస్మెటిక్స్ అందానికి సంబంధించిన వ్యాపారాలు, రవాణా రంగాలు ఏవైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే అలంకార వస్తువులు అంటే వస్త్రాలకు సంబంధించిన వ్యాపారాలు వాళ్ళందరికీ చేస్తున్న వాళ్ళకు కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఈ రాశి వాళ్ళకి అంటే ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి ద్వితీయాధిపతి అంటే ధనాధిపతి వెళ్ళి అంటే ధన లాభాధిపతి వెళ్ళి పశ్చిమ స్థానంలో సంచారం చేస్తాడో అంటే మే నుంచి కూడా ఎప్పుడైతే ఈ రాహుకేతులతో పాటు గురువు కూడా చేంజ్ అవుతాడు అప్పుడు మంచి అవకాశాలు ఇంకా రావడం అనేది జరుగుతుంది. అంటే ఏనాటి శని ప్రభావం ఉన్నా కూడా పంచమ స్థానంలో గురువు ఎప్పుడైతే వెళ్ళాడో ఆలోచన అసలు మారుతుంది. ఆలోచన వల్ల ధన సంపాదన, ఆదాయ మార్గాలు, సమాజపరంగా వీళ్ళకి కీర్తి ప్రతిష్టలు ఇలాంటివి పెరిగే అవకాశము, ప్రతి పనిలోనూ కూడా మంచి ప్రణాళికలు వేసి విజయం సాధించడం అనేది జరుగుతుంది. అలాగే ఉన్నత విద్యలు లేదా చేస్తున్న ఉద్యోగాల్లోనే ప్రమోషన్లు రావడానికి కోర్సులు చదవడం, అందులో విజయం సాధించడం, ఇలాంటి ఆదాయ మార్గాలు పెంచుకోవడం అనేది జరుగుతుంది. అలాగే పశ్చిమ స్థానంలో గురువు ఎప్పుడైతే ఉన్నాడో ఈయనకి అంటే ఎదరవాళ్ళతో మాట్లాడేటప్పుడు మీ మాటలు ఎదరవాళ్ళకి అంటే ఆకర్షవంతంగా ఉండడం, మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఇప్పుడు చూడండి మార్కెటింగ్ రంగంలో ఉన్నారనుకో వాళ్ళకి చాలా ఇంకా ఆశాజనకంగా ఉండడం, అంటే వీళ్ళకి మాట్లాడే మాటలు ఎదర వాళ్ళని ఆకర్షించడం, ఒప్పుకోవడం,
మీ మాటల్ని అవతల వాళ్ళు సమ్మతించడం ఇలాంటివి ఎక్కువగా జరుగుతాయి. అలాగే ఇక్కడ ఆరోగ్యపరంగా కూడా కొంచెం దృఢత్వం ఏర్పరచుకోవడం అనేది ఉంటుంది. సంతానపరంగా ఉన్నత విద్య, వాళ్ళు విద్యల్లో రాణించడం, కొంత సంతానపరంగా కూడా వాళ్ళు సాధించిన విజయాలు మీకు సంతోషకరంగా ఉండడం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అలాగే ఇక్కడ సమాజపరంగా కూడా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళు మంచి ఉత్తీర్ణత సాధించి ఉద్యోగాల కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వాళ్ళకు ఉద్యోగాలు రావడం అనేది జరుగుతుంది. అలాగే విదేశీ విద్య, దూర ప్రయాణాలకు సంబంధించి అంటే దూర దేశాల్లో ఎవరైనా విద్య అభ్యసించాలనుకున్న వాళ్ళకి స్కాలర్షిప్లు, లోన్స్ అవి రావడం ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంది. మంచి రాణింపు ఉంటుంది. అలాగే ఉన్నత విద్య సాధించే వాళ్ళకి కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. సంతానపరంగా కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే కాస్త మధ్యలో సంవత్సరం మొదలైన మధ్య దగ్గర నుంచి కూడా ఆరోగ్య సమస్యలతో కాస్త చిన్న చిన్న ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా ఉండడం అనేది ఇక్కడ జరుగుతుంది. అలాగే ఎప్పుడైతే ఇక్కడ ఏదైతే శని భగవానుడు ఈ యొక్క కుటుంబ స్థానంలోకి మారుతాడో అప్పుడు కాస్త కొంచెం కుటుంబ పరంగా చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఉంటాయి. అంటే కుటుంబ పరంగా ఆర్థిక పరంగా కూడా సమస్యలు, కుటుంబ సభ్యులతో వాదనలు ఇలాంటివి కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి. అలాగే కొంచెం ఎలా అంటే మనం చేసే ప్రయాణాలు చేసేటప్పుడు కానీ, వాహనాలు మీద వెళ్ళేటప్పుడు కానీ కాస్త జాగ్రత్త వహించుకోవాలి. ఎందుకు అంటే కుటుంబ స్థానానికి అంటే ఆయన యొక్క ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి చూసుకున్నప్పుడు వ్యయాధిపతి కూడా ఆయనే అయ్యాడు కదా. వ్యయ జన్మాధిపతి వెళ్ళి ఆయన ద్వితీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి దూర ప్రయాణాలు, ఆ ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త అనేది వహించాలి. అలాగే ఎవరైతే పారిశ్రామిక రంగాల్లో ఉన్న వాళ్ళకి, సినీ కళా రంగాల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళందరికీ కూడా కాస్త ఆశాజనకంగానే ఉంటుంది. అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ కూడా కాస్త చిన్న చిన్న మధ్యలో అవరోధాలు ఉన్నా కూడా మధ్యలో వాళ్ళు పూర్తి చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా కానీ చూసుకున్నప్పుడు వీళ్ళకి జన్మరాశిలో ఈ యొక్క రాహు సంచారం, అలాగే సప్తమంలో ఈ యొక్క కేతు సంచారం వల్ల జీవిత భాగస్వామి విషయాల్లోనూ, భాగస్వామి వ్యాపారాల్లోనూ చిన్న చిన్న ఆటంకాలు, అలాగే ప్రతిదానికి వాదనలకు వెళ్ళడం, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, నిర్ణయాల లోపాల వల్ల సమస్యలు ఏర్పడడం, ఒక్కోసారి అసలు ఈ బంధము అంటే అది వ్యాపార బంధమైనా, ఈ యొక్క ఏదైనా భార్యాభర్తల బంధమైనా అసలు నిలబడుతుందా అనే స్థాయి వరకు ఒక్కోసారి వాదనలు వెళ్ళడం అనేది జరుగుతుంది. కాబట్టి అనవసరమైన తొందరపాటు నిర్ణయాలు కానీ, అక్కర్లేని వాదనలు మాత్రం చేయకుండా ఉండడం అనేది మంచిది. అలాగే వ్యవహారపరంగా ఏర్పడే సమస్యలు ఏవైతే ఉన్నాయో, అంటే అడ్డులు ఏవే ఉన్నాయో ఆ అడ్డులన్నీ కూడా కొంత అనుభవం వల్ల తొలగే అవకాశాలు, లేదా ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవాలి. అలాగే ఇక్కడ ముఖ్యంగా ప్రతిదానికి కూడా అహంకారానికి పోవడము, అన్నీ నాకే తెలుసు అనే ఒక రకమైన ఆలోచనలు ఇలాంటివన్నీ కూడా పనికిరావు. దానివల్ల వైవాహిక జీవితంలో ఇబ్బంది పడే అవకాశం అనేది ఎక్కువగా కనపడుతోంది. కాబట్టి వీళ్ళు తప్పనిసరిగా దుర్గా ఆరాధన అనేది చేసుకోవాలి. దుర్గా ఆరాధనతో పాటు ఏనాడు శని ప్రభావం అనేది కూడా ఉంది కాబట్టి వీళ్ళు శివారాధన, అలాగే ప్రతి శనివారము నియమాలు పాటించడం, ముఖ్యంగా స్వామివారికి ప్రతి శనివారము కూడా వెంకటేశ్వర నువ్వులు ఉండ నైవేద్యం పెట్టి తులసి మాల కానీ, తులసి దళాన్ని కానీ సమర్పించి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వడం, ఈ హనుమాన్ చాలీస పారాయణ చేసుకోవడం, ప్రతిరోజు కూడా ఒక 40 రోజుల పాటు మండలం దీక్షగా పెట్టుకోవడం, మళ్ళీ అయిన తర్వాత మళ్ళీ మొదలుపెట్టడం. సాధ్యమైనంత వరకు ఈ శనివారం నాడు ఆంజనేయ స్వామి గుడిలో ప్రతిరోజు కూడా 40 ప్రదక్షిణాలు చేయడం, కుదరని సమయంలోనూ ఆడవాళ్ళైతే అడ్డు వచ్చిన సమయంలోనూ వదిలేసి మిగిలిన రోజుల్లో ఈ యొక్క హనుమంతుడికి ప్రదక్షిణాలు, శివాలయం సంధ్యా సమయంలో అంటే సాయంకాలం పూట శివాలయ దర్శనము, ఇలాంటివన్నీ కూడా కాస్త వీళ్ళకి ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటి నుండి ఊరట లభించడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా గురువు పంచమంలో ఉన్నాడు కాబట్టి మధ్య అవకాశాలు ఇస్తున్నా కూడా ఏళ్ళనాటి శని ప్రభావము, జన్మలో రాహు, సప్తమంలో కేతు యొక్క ప్రభావాలు కూడా ఉంటాయి కాబట్టి
తప్పనిసరిగా శివారాధన, దుర్గారాధన, గణపతి ఆరాధన అనేది ఉత్తమం. ఇప్పుడు మనం చెప్పుకున్న పరిహారాలు ఈ కుంభరాశి వాళ్ళు శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో చేయడం వల్ల ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు తొలగి ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. ఆటంకాలు తొలగడం ద్వారా మానసిక ప్రశాంతత కూడా చేకూరుతుంది. శ్రీ విశ్వావసునామ సంవత్సరానికి సంబంధించి ఆదాయ వ్యయాలు, అలాగే మనము రాజ్యపూజ్యము, అవమానాలు, వీటికి సంబంధించిన పరిహారాలు, అంటే ఏ రాశి వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఎటువంటి ఫలితాలు పొందుతారు, అంటే మంచి ఫలితాలు ఎలా పొందుతారు అనే విషయాన్ని ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం. అయితే ఎప్పుడూ మనం చెప్పుకునేదే ఈ ఉగాది ఫలితాలు అనేవి కేవలం మనకి వర్తమానం ప్రకారం, అంటే ఈ సంవత్సరానికి సంబంధించిన ఫలితాలు మాత్రమే. మనకి ప్రతి వ్యక్తికి కూడా తన పుట్టిన సమయానికి సంబంధించి ఒక జాతక చక్రం ఉంటుంది. ఆ వ్యక్తిగత జాతకానికి సంబంధించి రిజల్టు దీంతో కంపేర్ చేయడానికి ఉండదు. ఇది మనకి ఈ గోచార ఫలితాలే మనం పుట్టిన సమయానికి ఉన్న జాతక ఫలితాలు, అంటే వ్యక్తిగత జాతకానికి సంబంధించిన ఫలితాలు రెండు కాస్త కొంచెం వేరుగా ఉంటాయి. కాబట్టి ఈ రెండింటినీ కూడా మనం సమన్వయం చేసుకుని ఈ పుట్టిన సమయానికి ఉన్న జాతకం జరుగుతున్న మహర్దశలు కానీ అంతర్దశలు కానీ ఇవన్నీ చూసుకోవాలి. అలాగే ఈ వర్తమాన ప్రకారం, అంటే మనం ఈ సంవత్సర ఫలితాలను కూడా చూసుకుని ఏ సమయానికి ఎటువంటి పనులు చేయాలి, ఎటువంటి పనులు చేయకూడదు, ఇలాంటివన్నీ కూడా మనం చూసుకోవడం ద్వారా మనకు వచ్చే నష్టాన్ని తగ్గించుకుని, అలాగే మనకి ఎక్కడైతే ఏ వ్యాపారం చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఈ సమయంలో మనం ఈ పనులు చెయ్యొచ్చా చెయ్యకూడదా, దీనివల్ల మనకి అవమానం ఎంత, నష్టం ఎంత, ఇలాంటివన్నీ కూడా మనకి ఈ గోచార ఫలితాలతో పాటు జన్మజాతక ఫలితాలను కూడా మనం పరిశీలనలోకి తీసుకోవడం ద్వారా సరైన ఫలితాలు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి వ్యక్తిగత జాతకాలకు ఎవరైనా కావాలి అనుకుంటే మాకు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేయడం ద్వారా మీ యొక్క వ్యక్తిగత జాతక ఫలితాలు కూడా మీరు తెలుసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పనిసరిగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు మరిన్ని వీడియోలు మీకు కావాలని కోరుకుంటే నోటిఫికేషన్ ద్వారా బెల్ ఐకాన్ చేయడం ద్వారా మీకు మరిన్ని నోటిఫికేషన్స్ రావడం అనేది జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.